మంత్రశక్తులు. ఒకప్పుడు నేపాల దేశం మాంత్రికులకు ప్రసిద్ధికెక్కింది. అక్కడ కొందరు సామాన్య ప్రజలకు కూడా కొన్ని శక్తులు ఉండేవి. ఒక గ్రామంలో వర్ధకుడనే ఒక వయసు మళ్ళిన పశువుల కాపరి ఉండేవాడు. అతనొకనాడు పశువులను కాస్తూ మిట్ట మధ్యాహ్నం వేళ దాహం వేసి సత్రం బావి దగ్గరకు వచ్చి సత్రం అరుగు మీద గ్రామ పెద్దలు చేరి కబుర్లాడుకుంటూ ఉంటే తాను కూడా చతికిలబడ్డాడు. ఏంరా వర్ధకుడా, మందని ఎవరికప్పగించి వచ్చావు? ఇక్కడే కూర్చుంటివే అన్నాడొక గ్రామ పెద్ద. మందకొచ్చిన భయమేమీ లేదు అన్నాడు వర్ధకుడు. వాడి మాటలకు అందరూ నవ్వి వెటకారం చేశారు. నవ్వకండి, నేనెక్కడ ఉన్నా పశువులు నా మాట వింటాయి. కావలిస్తే చూపిస్తాను. 2 కోడెదూడలను ఇక్కడికి రప్పించనా అన్నాడు వర్ధకుడు. ఏది, రప్పించు చూస్తాం అన్నారు ఊరివాళ్ళు. వాళ్ళ మాట అన్న కాసేపటికల్లా దూరాన మువ్వల చప్పుడు వినిపించింది. 2 కోడెదూడలు శరవేగంతో పరిగెత్తుకుంటూ వచ్చి సత్రం దగ్గర ఆగి వర్ధకుడికేసి మోరలెత్తి చూశాయి. ఇక పదండి, వెళ్ళి మీ మేత మీరు మెయ్యండి అన్నాడు వర్ధకుడు. వెంటనే కోడెదూడలు వెనక్కు తిరిగి వెళ్ళిపోయాయి. చూశారు కదా, నేనున్నా లేకపోయినా అవి నా చెప్పచేతల్లోనే ఉంటాయి అన్నాడు వర్ధకుడు. అవి తిన్నగా మంద ఉండే చోటికి చేరుతాయో లేదో, లేక ఎవరి పొలం మీదన్నా పడి పాడు చేస్తాయేమో అన్నాడు కాయన. అటువంటిది ఒక్కనాటికి జరగదు అన్నాడు వర్ధకుడు. అతని మాటలు నమ్మలేక కొందరు మనుషులు కోడల వెనుకగా బయలుదేరారు. వర్ధకుడు అన్నట్టు అవి తిన్నగా మంద ఉన్న చోటుకే వెళ్ళి యజమాని చెప్పినట్టు మేయనారంభించాయి. మరొకసారి అలాంటి సంఘటనే జరిగింది. ఊళ్ళో ఉండే పెద్ద షావుకారు గిత్తను కొనదలిచి వర్ధకుణ్ణి వెంటబెట్టుకుని తన వాళ్లతో సహా సంతకు వెళ్ళాడు. చాలా గిత్తలను చూసినాక వాళ్లకు నచ్చిన గిత్త దొరికింది. బేరం కుదిరింది. షావుకారు గిత్తను కొని వర్ధకుడికి ఇచ్చి, దీనింటికి తీసుకుపోరా అని చెప్పి తాను వాళ్లతో బండి మీద బస్తీకి పని ఉండి వెళ్ళిపోయాడు. ఇంకా పొద్దు చాలా ఉన్నది. షావుకారు చీకటిపడిగాని ఇల్లు చేరడు. అప్పుడే ఇంటికి వెళ్ళాలనిపించక వర్ధకుడు గిత్తతో, నువ్వు మనింటికి పోవే, నేను వెనకాగా వస్తాను అన్నాడు. గిత్త వెళ్ళిపోయింది. వర్ధకుడు సాయంకాలం దాకా సంతలోనే గడిపి తెలిసిన వాళ్లతో కబుర్లాడి సూర్యాస్తమయం కాబోతుండగా ఇంటి దారి పట్టాడు. వాడు షావుకారు గారింటికి వెళ్లేసరికి సంతలో కొన్న గిత్త షావుకారి గారి పశువుల దొడ్డికి చేరి కొట్టంలో ప్రవేశించక బయటనే పడుకుని ఉన్నది. వర్ధకుడు దాన్ని లేవగొట్టి కొట్టంలోకి తీసుకుపోయి ఒక గుంజకు కట్టి ఇంత మేత వేశాడు. ఆ గిత్త వర్ధకుడి చెప్పు చేతల్లో ఉంటూ ఉండేది. అటువంటిది ఒకనాడు వర్ధకుణ్ణి కుమ్మబోయింది. వర్ధకుడు ఆశ్చర్యపడ్డాడు. అది మొదలు ఆ గిత్త వర్ధకుడు కనిపించినప్పుడల్లా ముక్కులు పెద్దవి చేసి బుస కొట్టటము, తల విసరటము, కుమ్మబోవటము చేస్తూ వచ్చింది. ఎవడో ప్రయోగం చేసి గిత్తను తనపైకి ఉసిగొల్పుతున్నాడని వర్ధకుడికి అర్థమైంది. వాడు కంచెవార ఉన్న తుమ్మ చెట్టు నుంచి కొమ్మలు కోసి కట్టకట్టి పశువుల కొట్టమంతా ఊడవసాగాడు. కొంచెం సేపటికల్లా చంపేస్తున్నాడ్రా బాబోయ్ అంటూ ఆర్తనాదం వినపడింది. పశువుల కొట్టంలో పనిచేసేవాడే ఒక పాలేరు. ఆవు ఆవు అంటూ కొట్టంలోకి వచ్చాడు. వాడి వీపంతా నెత్తురు ప్రవాహాలే. వర్ధకుడు ఊడ్చేది నేలనే అయినా తుమ్మముళ్ళు ఆ పాలేరు వీపును దారుణంగా గీకి వదిలిపెట్టాయి. నీ విద్యలు నామీద చూపిస్తావట్రా, ఒళ్ళు దగ్గర పెట్టుకునుండు. ఇంకోసారి గిత్తజోలికి వచ్చావంటే నీ ప్రాణాలు తీస్తాను అని పాలేరును బెదిరించాడు వర్ధకుడు. పాలేరు కూడా కొన్ని శక్తులు కలవాడే. కాని వర్ధకుడు అంతకన్నా 2 ఆకులు ఎక్కువే చదివాడు. మరొకసారి ఇంకొక సంఘటన జరిగింది. గ్రామ పెద్దలు తమ పొలాలలో పండిన ధాన్యాన్ని బళ్ళకెత్తి బస్తీకి పంపారు. 5-6 బళ్ళు, 10-12 మంది మనుషులు కలిసి బయలుదేరారు. వాళ్ల వెంట వర్ధకుడు కూడా ఉన్నాడు. బళ్ళు మధ్యాహ్నం వేళకు రోడ్డు పక్కన ఉన్న ఒక చెరువుగట్టు చేరినాయి.
అక్కడ ఎడ్లకు నీరు పెట్టి తాము కూడా తిండి తిని గట్టు మీద చెట్ల కింద కూర్చుని ఆ కబురు ఈ కబురు చెప్పుకోసాగారు బళ్ళవాళ్ళు. ఉన్నట్టుండి ఒక బండివాడు, "ఆ కుక్క చూడు" అన్నాడు. అందరూ అటుకేసి చూసి ఆశ్చర్యపడ్డారు. ఎందుచేతనంటే ఒక కుక్క రహదారి వెంట ఒంటరిగా పరిగెత్తుకుంటూ అటుగాని ఇటుగాని చూడకుండా వస్తున్నది. దాని దరిదాపుల్లో ఎవ్వరూ లేరు. సమీపంలో ఒక గ్రామం కూడా లేదు. అందుచేత అది చాలా దూరం నుంచి వస్తూ ఉండాలి. అది వెళ్లే తీరు చూస్తే చాలా దూరం వెళ్ళేటట్టు కనిపించింది. కుక్క అట్లా ఒంటరిగా ప్రయాణం చేయగా ఎవరన్నా ఎప్పుడన్నా చూశారు అని ఎవరో అడిగారు. ఆ కుక్కనే రెప్పవాల్చక చూస్తున్న వర్ధకుడు, "ఆ కుక్క తానై రావటం లేదు, ఎవరో దాన్ని పంపారు" అన్నాడు. "ఎవరు పంపుతారు? ఎందుకు పంపుతారు?" అని ఎవరో అడిగారు. "అదే తెలుసుకోవాలి" అన్నాడు వర్ధకుడు. వాడు ఏం చేశాడో తెలీదు. అంత వేగంగా వస్తున్న కుక్క కాస్త చప్పున ఆగి స్పృహ వచ్చిన దానిలాగా అటూ ఇటూ చూసి వెనక్కు తిరిగి వచ్చిన దారినే తిరిగి వెళ్ళిపోయింది. అది కూడా బళ్ళవాళ్లకు విచిత్రంగానే ఉంది. వాళ్ళు బళ్లకు ఎడ్లను పూన్చి ప్రయాణమయ్యారు. వర్ధకుడు వాళ్లను ఆపి, "తొందరపడవద్దు, ఈ కుక్క సంగతి తేల్చుకు మరీ పోదాం" అన్నాడు. ఒక అరగంట కల్లా ఒక మనిషి గుర్రం మీద దౌడు తీస్తూ కుక్క వెళ్ళిన వైపు నుంచి వచ్చాడు. చెరువుగట్టున మనుషులను చూసి ఆ మనిషి గుర్రం దిగి, "నా కుక్క జోలికి వచ్చిన వాళ్ళెవరు? మీ పని మీరు చూసుకోక ఇతరుల వ్యవహారాలలో ఎందుకు వేలు పెడతారు" అని గదమాయించాడు. "ఎవరినని అడుగుతావు? నీ కుక్క జోలికి మేమెవ్వరమూ వెళ్ళలేదు" అన్నాడు వర్ధకుడు. బళ్ళవాళ్ళు చాలామంది ఉండటం చూసి గుర్రం మీద వచ్చిన మనిషి కాస్త తగ్గాడు. వర్ధకుడు ఆ మనిషి చేత నిజం చెప్పించాడు. ఆ మనిషి ఒక పశువుల వైద్యుడు. 1-2 అమ్మడమేర మరొక పశు వైద్యుడు లేడు. ఈ వైద్యుడికి కొన్ని శక్తులు కూడా ఉన్నాయి. ఆయన తన కుక్కను వెర్రిదానిలాగా కనపడేటట్టు చేసి తన ఇష్టం వచ్చిన చోటికి పంపకం చేయగలడు. అది ఏ మందనో చేరి ఏ పశువునో కరిచి పారిపోయి తన యజమాని వద్దకు వచ్చేస్తుంది. పిచ్చి కుక్క కరిచిందని భయపడి వాళ్ళు ఈ పశువుల వైద్యుణ్ణి పిలిపిస్తారు. ఈయన వెళ్ళి పశువుల కుడితిలో ఏదో మందు కలిపినట్టు నటించి, "కుక్క కరిచిన పశువు చేత ఈ కుడితి తాగించండి, ఏ ప్రమాదమూ జరగదు" అని ధైర్యం చెప్పి బోలెడంత డబ్బు పుచ్చుకుని వెళ్ళిపోతాడు. ఆ కాలంలో వచ్చి కుక్క కాటుకు మందే లేదు. కానీ ఈ పశువులను కరిచేది నిజంగా పిచ్చి కుక్క కాదు గనక పశువులకు ఏ ప్రమాదమూ ఉండేది కాదు. అయితే ఈ పశువుల వైద్యుడు మాత్రం పిచ్చి కుక్క కాటుకు నమ్మకంగా చికిత్స చేయగలడని ఖ్యాతి సంపాదించాడు. అంతులేని డబ్బు కూడా గడించాడు. అటువంటి పశువుల వైద్యుడి ఆట కాస్త వర్ధకుడి మూలంగా కట్టయిపోయింది. కథ సంపూర్ణం. శాపం లాంటి వరం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు మీద నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని భేతాళుడు, "రాజా, నువ్వేదైనా గొప్ప శక్తి కోరి ఈ అపరాత్రి వేళ శ్రమిస్తున్న పక్షంలో అలాంటి శక్తులు దుర్భరమైన పరిస్థితులు తెచ్చిపెడతాయని గుర్తుంచుకో. అందుకు నిదర్శనంగా నీకు జయచంద్రుడనే యువరాజు కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను" అంటూ ఇలా చెప్పసాగాడు. శ్రీవత్సదేశపు రాజుకు లేక లేక ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు నామకరణోత్సవానికి యోగీశ్వరుడనే గొప్ప సిద్ధుడు తలవని తలంపుగా వచ్చాడు. రాజు యోగీశ్వరుడికి ఘనమైన ఆతిథ్యమిచ్చి తన కొడుకు ఆయన చేత జయచంద్రుడని నామకరణం చేయిస్తూ ఆ కుర్రవాడికి అపూర్వమైన వరం కూడా ఇవ్వమని కోరాడు. యోగీశ్వరుడు అల్పశక్తులేవైనా ఇస్తానన్నాడు. కానీ వాటితో రాజు తృప్తిపడలేదు. అందుచేత జయచంద్రుడు కోరే ప్రతి కోరిక అప్రతిహతంగా నెరవేరేటట్టు వరం ఇచ్చి యోగీశ్వరుడు తన దారిన తాను వెళ్ళిపోయాడు. ఈ వరం వల్ల తన కొడుకుకు సాటి 3 లోకాలలోనూ ఎవ్వరూ ఉండరనుకున్నాడు రాజు. కాని ఆయన అనుకున్నట్టుగా జరగలేదు.
జయచంద్రుడు చిన్నతనం నుంచి అమిత ధూర్తుడు, ముక్కోపిగా తయారయ్యాడు. వాడికి కాస్త బుద్ధి తెలిసినప్పటి నుంచి వాడు అన్నదల్లా జరగసాగింది. వాడి నోట వచ్చిన మాట ఎంత దారుణంగా ఉంటే దాని ఫలితం అంత దారుణంగానూ ఉండేది. పైగా అలా జరిగిన దానికి తిరుగుండేది కాదు. జరిగిన దానికి విరుద్ధంగా వాడి చేత పెద్దవాళ్ళు అనిపించినప్పటికీ అందువల్ల ప్రయోజనం ఉండేది కాదు. జయచంద్రుడు పెరిగి వచ్చే కొద్దీ వాడి ఆగ్రహం మరింత పెరిగింది. యోగీశ్వరుడు వాడికి వరం ఇవ్వకపోతే ఎంత బాగుండేదో కదా అని వాడి తల్లిదండ్రులతో పాటు దేశంలో ఉండే వాళ్ళందరూ కూడా అనుకున్నారు. కొంతకాలం పోయాక జయచంద్రుడే తనకు గల శక్తిని ఒక శాపం కింద పరిగణించసాగాడు. ఎందుచేతనంటే అతను వస్తుతః అన్ని విధాలా మంచివాడు. ఒక్క కోపోద్రేకమే అతనిలో ఉండిన దౌర్బల్యం. కోపంలో ఒళ్ళు తెలియని ఆవేశంతో ఏదో అనేసేవాడు. అది తక్షణమే జరిగేది. తర్వాత అతను ఎంతో నొచ్చుకునేవాడు. తన ఆగ్రహాన్ని అదుపులో ఉంచుకోవటానికి జయచంద్రుడు ఎన్ని ప్రయత్నాలు చేశాడు. కానీ అందులో ఒక్కటీ ఫలించలేదు. అతనికి సేవ చేయటమన్నా, అతని ఎదుటికి రావటమన్నా సేవకులకు మృత్యువుతో చెలగాటంగా ఉండేది. అతను ఎందుకు ఆగ్రహిస్తాడో, ఎవరినెప్పుడు చావు, ఏ గంగలోనన్నా దూకు, ఈ పని చేసి తగలడు అంటాడో చెప్పటానికి లేదు. అతనలా అన్న మరుక్షణం ఆ సేవకుడికి భూమి మీద నూకలు చెల్లిపోయేవి. అందుచేత క్రమంగా నౌకర్లందరూ రాజభవనం నుంచి నిష్క్రమించారు. మరికొంతకాలం గడిచాక రాజు దగ్గర కొలువులో ఉండేవాళ్లు కూడా రావటం మానేశారు. రాజుగారి దివాణం పాడుపెట్టినట్టయిపోయింది. అందుకు ఎవరినీ నిందించటానికి లేదు. జయచంద్రుడి నోటికి అతని కన్న తల్లిదండ్రులే వెరిచేవాళ్ళు. పైవాళ్ల మాట చెప్పేదేమిటి? ఇటువంటి దుర్దశకు వచ్చిన రాజ్యంపైకి ఏ శత్రురాజు వచ్చినా అవలీలగా జయించి ఉండును. కాని ఇరుగు పొరుగు రాజులెవ్వరూ శ్రీవత్స దేశం మీదికి రాలేదు. జయచంద్రుడి నోటికి గల అద్భుత శక్తి వారికి తెలుసు. జయచంద్రుడికి అందరూ వైదొలిగినప్పటికీ అతని బాల్యమిత్రుడు, సేనాపతి కొడుకు అయిన గుణమిత్రుడు అతన్ని అంటిపెట్టుకుని ఉన్నాడు. వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి అవ్యాజానురాగం ఉండేదంటే, జయచంద్రుడంత కోపిష్టి అయి ఉండి కూడా గుణమిత్రుడిపైన ఎన్నడూ ఆగ్రహించి ఎరుగడు. జయచంద్రుడి కోసం ప్రత్యేకంగా కట్టించిన ఇంట్లోనే గుణమిత్రుడు కూడా ఉంటూ అతనికి కావలసిన పనులన్నీ ఓర్పుతో చేస్తూ ఉండేవాడు. జయచంద్రుడికి యుక్త వయస్సు వచ్చింది. అతను ఒకనాటి సాయంకాలం తన జీవితం గురించి దీర్ఘమైన విచారంలో పడ్డాడు. తనకు వాక్కు ఒక భయంకరమైన శాపం. దాని మూలంగా తనకు జీవితమే లేకుండా పోయింది. ఎవరూ తన ఛాయలకు కూడా రారు. కన్న తల్లిదండ్రులే తననొక భూతాన్ని చూసినట్టు చూస్తారు. అందులో ఆశ్చర్యం ఏమీ లేదు. వాళ్లను తప్పుపట్టి కూడా ప్రయోజనం లేదు. తాను తన కోపావేశాన్ని అదుపులో ఉంచుకోగలిగితే గాని తన స్థితి మారదు. ఈ విధంగా జయచంద్రుడు ఆలోచించుకుంటూ ఉండగా గుణమిత్రుడు అతని వద్దకు వచ్చి అతని విచారంలో మునిగి ఉండటం గమనించి అతనికి ఉల్లాసం కలిగించేటందుకు ఏవేవో కబుర్లు చెప్పనారంభించాడు. జయచంద్రుడు అతని మాటల ధోరణికి కొద్దిసేపు సహించి చివరకు చిరాకు పడుతూ, నీ నోరు పడిపోను, వటవటా ఏమిటా వాగుడు అన్నాడు. అంతే. గుణమిత్రుడికి నోట మరీ మాట రాలేదు. తన వల్ల జరిగిన పొరపాటు తెలుసుకున్నాక జయచంద్రుడికి భరించరాని దుఃఖము, ఆవేదన కలిగాయి. తనకున్న ఒక్క స్నేహితుడిపైన కూడా తాను నోరు పారేసుకుని కోపావేశంలో తీరని అపచారం చేశాడు. శాపం లాంటి ఈ వరాన్ని తనకిచ్చిన ఆ సిద్ధుణ్ణి వెతికి పట్టుకుని తన వరాన్ని ఉపసంహరించేటట్టు చేయకపోతే జీవితం తనకు నరకప్రాయం కావటం నిజం. అందుచేత జయచంద్రుడు ఆ రోజే తన గుర్రాన్నెక్కి యోగీంద్రుణ్ణి వెతుక్కుంటూ ఇంటి నుంచి బయలుదేరాడు. అతని పెంపుడు కుక్క కూడా అతని వెంట బయలుదేరింది. వెళ్ళి అతను తన రాజ్యం పొలిమేర మీద ఉండే ఒక ముని ఆశ్రమం చేరుకున్నాడు. అతనికన్నా ముందుగానే కుక్క ఆశ్రమంలో ప్రవేశించి ముని తపస్సు చేసుకునే చోటికి వెళ్ళి మన గమ్యం ఇదే అన్నట్టుగా
ముని సమీపంలో కూర్చున్నది. జయచంద్రుడు గుర్రం మీద నుంచి దిగి దాన్ని ఒక చెట్టుకు కట్టేసి ముని వద్దకు వచ్చి ప్రణామం చేసి, అయ్యా, ఇక్కడ యోగీంద్రుడనే సిద్ధుడుంటున్నాడా అని అడిగాడు. ఈ ఆశ్రమంలో నేను తప్ప మరెవ్వరూ లేరు. కాని నీకేదైనా తెలుసుకోవాలనుంటే నన్నడగవచ్చు అన్నాడు ముని. జయచంద్రుడు తన కథ అంతా చెప్పి తనకు వరమిచ్చిన సిద్ధుడి సహాయంతో ఆ వరాన్ని వదలగొట్టుకుందామని చూస్తున్నానన్నాడు. అంత అపూర్వమైన వరాన్ని పోగొట్టుకోవటం కంటే నిరుపయోగమైన నీ ఆగ్రహావేశాన్ని పోగొట్టుకుని వరప్రభావం ద్వారా లాభం పొందటం చాలా మేలు కదా అన్నాడు ముని. అలా కాదు, నేనా సిద్ధుణ్ణి ఎలాగైనా కలుసుకోవాలి అంటూ జయచంద్రుడు బయలుదేరాడు. అతను కొంత దూరం వెళ్ళి వెనక్కి తిరిగి చూస్తే కుక్క తన వెంట రావటం లేదు. అది ఇంకా ముని సమీపంలోనే కూర్చుని ఉన్నది. జయచంద్రుడు దాన్ని పిలిచి చూశాడు. అది మూలిగిందే తప్ప కూర్చున్న చోటు నుంచి కదలలేదు. జయచంద్రుడు చిరాకు ఓడ్చుకోలేక, సరే అక్కడే చావు అన్నాడు కుక్కను. తక్షణమే ఆ కుక్క ప్రాణాలు వదిలింది. అది చూసి జయచంద్రుడి కళ్ళ వెంట కన్నీరు జలజలా రాలింది. తన మీద తనకే రోత పుట్టింది. అతను కుక్క వద్దకు తిరిగి వచ్చి దాని శరీరాన్ని ప్రేమగా తన చేతులతో ఎత్తుకుంటూ, నన్నిలా శాపంతో చంపి పారేసేవాళ్లు లేకుండా ఉన్నారు. అప్పుడు లోకం ఎంతగానో సుఖపడుతుంది అన్నాడు. పశ్చాత్తాపంతో దహించుకుపోతూ చావటం తేలిక. నిగ్రహంతో ప్రవర్తనను మార్చుకుని జీవించటమే కష్టం. ధీరుడైన వాడు రెండో పని చేస్తాడు. అందుచేత నా వద్ద ఉండి ఆత్మనిగ్రహం నేర్చుకో అన్నాడు ముని. లేదు, నేను శాపగ్రస్తుణ్ణి. ఆ సిద్ధుడు కనిపించి ఈ శాపాన్ని ఉపసంహరించి నన్ను మామూలు మనిషిని చేయవలసిందే గాని నేను ఆత్మనిగ్రహం అలవర్చుకోవటం సాధ్యం కాదు అన్నాడు జయచంద్రుడు విచారంగా. అందువల్ల నీకు గల శక్తి కాస్తా పోతుందే తప్ప నిన్ను పట్టి పీడించే ఆగ్రహావేశం మటుకు వదలదు. నువ్వు ప్రపంచానికి కంటకుడివిగానే ఉంటావు అన్నాడు ముని. ఆయన హితబోధ జయచంద్రుడి తలకెక్కలేదు. అతను తన కుక్కను మోసుకుపోయి గుర్రం మీద పడుకోబెట్టి తాను కూడా గుర్రం ఎక్కి ఆశ్రమం వదిలి వెళ్ళాడు. వెళ్ళగా వెళ్ళగా ఒక రాజ్యం వచ్చింది. జయచంద్రుడు అక్కడి రాజుని చూడబోయి తాను శ్రీవత్స దేశపు యువరాజునని చెప్పుకుని, మీ రాజ్యంలో ఎవరైనా గొప్ప సిద్ధుడుంటున్నాడా అని అడిగాడు. నా రాజ్యంలో సిద్ధులెవరూ ఉన్నట్టు వినలేదు. కాని నా కుమార్తె అరుంధతి చాలా తెలివైనది. ఏమైనా తెలుసుకోదలిస్తే ఆమెను అడగవచ్చు అన్నాడు రాజు. ఆయన తన కుమార్తెను పిలిపించాడు. అరుంధతి తెలివిగలది మాత్రమే కాక అపురూప సౌందర్యవతి కూడా. ఆమెను చూడగానే జయచంద్రుడికి ఆమెను పెళ్లాడాలన్న కోరిక కలిగింది. రాజు అందుకు అభ్యంతరం చెప్పక వారిద్దరికీ పెళ్లి చేసేశాడు. అరుంధతి తన భర్తను పీడించే సమస్యను అర్థం చేసుకుని అతనికి పశ్చాత్తాపం తప్ప తరుణోపాయం లేదని నిశ్చయించి ఒక అద్దాల పెట్టెలో ఆ కుక్క శవాన్ని ఉంచి తన భర్త నిత్యము ఆ కుక్కను చూస్తూ ఉండగలందుకు అతని గదిలో పెట్టించింది. కొంతకాలం జయచంద్రుడికి జీవితం స్వర్గతుల్యంగా గడిచింది. అతనికి భార్య అంటే చాలా ప్రేమ. ఆమెపైన అతనికి ఎన్నడూ చిరాకు కలిగేది కాదు. ఆమె కూడా చాలా వివేకం కలది కావటం చేత అతనికి చిరాకు పడకుండా అతి జాగ్రత్తగా మసలుతూ వచ్చింది. కాని కొంతకాలమయ్యాక అరుంధతి ఏదో అనేసరికి అతనికి చుర్రున కోపం వచ్చేసింది. కోపావేశంలో అతను తోక తొక్కిన తాచెల్లే అయిపోయి గబగబా అటూ ఇటూ పచారీ చేయసాగాడు. అరుంధతి భయపడి, కోపంలో నన్ను తూలి ఏమీ అనకండి. మీకా కుక్క మీద ఎంతో అభిమానమన్నారు గదా, దాని గతి ఏమైందో చూడండి అని ప్రాధేయపడింది. ఆ మాట విని వివేకం తెచ్చుకోవటానికి మారుగా జయచంద్రుడు, నీ వదరుడేమిటి? దానిగతే నీకు పట్టితే నా ప్రాణం సుఖపడిపోతుంది అన్నాడు. మరుక్షణం అరుంధతి శవం అద్దాల పెట్టెలో కుక్కతో పాటు అతనికి కనిపించింది. క్షణంలో అతని ఆగ్రహావేశం పూర్తిగా దిగిపోయింది.
అతను జుట్టు పీక్కున్నాడు, ఏడ్చాడు. తనకిది అన్నింటినీ మించిన శిక్ష అనుకున్నాడు. అతను ఆ అద్దాల పెట్టెతో సహా తన దేశానికి తిరిగిపోయి రోజూ తన భార్య శవాన్ని, కుక్క శవాన్ని చూసుకుని ఏడుస్తూ ఇంతకన్నా నాకింకేం శిక్ష జరుగుతుంది అనుకునేవాడు. రోజులు గడిచిన కొద్దీ అతనికి అహంకారము, ధూరత్వము నశించిపోసాగాయి. కొంతకాలానికి అతను పరమ సాధువుగా తయారయ్యాడు. ఈ మార్పు చూసి అతని తండ్రి, ఆయన కింద కొలువు చేసేవారు ఎంతో సంతోషించారు. అదివరకు అతనికి ఎడంగా ఉండేవాళ్ళు ఇప్పుడతని దగ్గరకు వచ్చి అతన్ని పరామర్శించి వెళ్ళసాగారు. ఒకనాడు జయచంద్రుడు ఒంటరిగా కూర్చుని ఉండగా ఒక సాధువు లాంటి వాడతని వద్దకు వచ్చి, నాయనా, నేనే నీకు వరమిచ్చిన సిద్ధుణ్ణి. నా పేరు యోగీశ్వరుడు అని చెప్పాడు. జయచంద్రుడు లేచి ఆయనకు వందనం చేసి, అయ్యా, మీకోసం ఎంతగానో వెతికాను. మీరిచ్చినది ఎలాంటి వరమో చూడండి. నా ప్రాణమిత్రుడు మూగవాడై ఉన్నాడు. నన్ను విశ్వాసంతో కొలిచిన కుక్క, నా ప్రాణంతో సమానమైన నా భార్య శవాలుగా పడి ఉన్నారు. వాళ్లను బతికించుకోలేని ఈ వరం నాకెందుకు? దాన్ని ఉపసంహరించండి అని వేడుకున్నాడు. నా కోసం నువ్వు వెతుకుతున్నావని నాకు తెలుసు. నేను ఆ ఆశ్రమంలో ముని రూపంలో నీకు కనిపించాను. కానీ నువ్వు నన్ను గుర్తించలేదు. నీ కుక్క గుర్తించింది. ఇప్పుడైనా మించిపోయింది లేదు. నా వరాన్ని నేను ఉపసంహరించుకుంటాను. అప్పుడు ఆ వరం వల్ల ఇంతకాలంగా నీకు కలిగిన కష్టాలన్నీ సరి అవుతాయిలే అన్నాడు సిద్ధుడు. ఆయన ఆ మాట అన్న మరుక్షణమే అద్దాల పెట్టె తెరుచుకుని అరుంధతి, కుక్క బతికి వచ్చారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన గుణమిత్రుడు, మిత్రమా, హేం అదృష్టం అని కేకపెట్టాడు. తర్వాత జయచంద్రుడు అత్యంత సాధు స్వభావం కలిగి అందరికీ ఇష్టుడై తన తండ్రి అనంతరం ప్రజారంజకంగా చాలా కాలం పరిపాలన చేశాడు. భేతాళుడి కథ చెప్పి, రాజా, తన కోసం జయచంద్రుడు వెతుకుతున్నట్టు తెలిసి కూడా యోగీశ్వరుడు అతన్ని ఎందుకు ఉపేక్ష చేశాడు? తానిచ్చిన వరం అతనికి తీరా మంచిగా ఉపయోగించే దశలో దాన్ని ఎందుకు ఉపసంహరించాడు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, జయచంద్రుడికి సిద్ధుడిచ్చిన వరం దుర్వినియోగం కావటానికి కారణం జన్మతః అతనికి గల క్రోధావేశం. అందుకే ముని రూపంలో కనిపించినప్పుడు సిద్ధుడు కోపోద్రేకాన్ని నిగ్రహించుకోమని సలహా ఇచ్చాడు. తీవ్రమైన శిక్ష పొందితే తప్ప జయచంద్రుడు తన కోపోద్రేకాన్ని నిగ్రహించుకోలేకపోయాడు. జయచంద్రుడు పూర్తిగా సాధు అయ్యాక అతను వరం వల్ల ప్రయోజనం పొందే స్థితిలో ఉన్నాడన్నమాట నిజమే. కానీ తీవ్రమైన శిక్ష పొందితే తప్ప జయచంద్రుడు తన కోపోద్రేకాన్ని నిగ్రహించుకోలేకపోయాడు. జయచంద్రుడు పూర్తిగా సాధు అయ్యాక అతను వరం వల్ల ప్రయోజనం పొందే స్థితిలో ఉన్నమాట నిజమే. కానీ అలాంటి కోరిక అతనిలో పూర్తిగా నశించింది. తన స్నేహితుడికి మాట రావటము, తన కుక్క, భార్య బతకటము కన్నా అతనిలో ఏ కోరిక మిగలలేదు. వరం ఉపసంహారం అయితే గాని అవి జరగవు. అందుచేతనే సిద్ధుడు తానిచ్చిన వరాన్ని ఉపసంహరించేశాడు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే భేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. కథ సంపూర్ణం.